ఈ రెండు కృష్ణ బిలాలు ఒక జత పెద్ద నక్షత్రాలు అంతరించిపోయిన తర్వాత పుట్టాయి మరియు అప్పటి నుండి, అంటే లక్షలాది సంవత్సరాలుగా, వారు ఈ గురుత్వాకర్షణ టాంగోను చేస్తున్నారు. వాస్తవానికి అవి రెండూ ఢీకొనే పరాకాష్ట కోసం మనం ఇక్కడ ఉన్నాము. అటువంటి స్థలకాల సునామీ తలెత్తుతుంది. ఇది ప్రతి దిశలో స్థలాన్ని దాని స్వంత సంకల్పం ప్రకారం విస్తరించి కుదించేలా చేస్తుంది. ఇది కాల వేగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మొదట వేగవంతం అవుతుంది మరియు తరువాత నెమ్మదిస్తుంది. కాల సునామీ తలెత్తుతుంది. ఇది ప్రతి దిశలో స్థలాన్ని విస్తరించి కుదించేలా చేస్తుంది. దాదాపు 1 బిలియన్ కాంతి సంవత్సరాల ఒక సంఘటన ఎలాంటి సంబంధాన్ని పదార్థం స్థల కాలమంతా అలలను పంపగలదని ఐన్స్టీన్ మొదట అర్థం చేసుకున్నాడు. పదార్థం యొక్క భారీ పేలుళ్ళు ఆ అలల కంటే పెద్దదాన్ని సృష్టించాలని. పెద్ద తరంగాలు, గురుత్వాకర్షణ తరంగాలు. ప్రస్తుతం మీరు మీ వద్ద ఉన్న ఏ పరికరంలోనైనా నా మాట వింటున్నారు మరియు వింటున్నారు. ఎందుకంటే మేము విద్యుదయస్కాంత వర్ణపటాన్ని ఉపయోగించుకునే మార్గాన్ని కనుగొన్నాము. మనం విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించుకునే విధంగానే గురుత్వాకర్షణ తరంగాలను ఉపయోగించుకోవడం నేర్చుకుంటే. ఎవరికి తెలుసు, 19వ శతాబ్దంలో విద్యుత్తుతో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు మన ప్రపంచం ఒకరోజు ఇలాగే ఉంటుందని ఎప్పుడు ఊహించి ఉండేవారు? విశ్వ శాస్త్రవేత్తలు ఇప్పటికే కాలరంధ్రాలు ఉన్నాయని మరియు గురుత్వాకర్షణ తరంగాలు, కాలరంధ్రాలు నిజంగా ఉన్నాయని మొదటి రుజువు అని చూపించారు. కానీ అవి విశ్వాన్ని అన్వేషించడానికి మరియు అర్థం చేసుకోవడానికి మనకు కొత్త మార్గంగా కూడా మారగలవు. గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, అతినీలలోహిత, పరారుణ, మైక్రోవేవ్లు, రేడియో తరంగాలు మరియు దృశ్య కాంతి తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది. ఆ కాలరంధ్రాల లోపల మరియు విశ్వంలో ఎక్కువ భాగాన్ని తయారు చేసే శక్తి ఉంటుంది. మళ్ళీ మరొకసారి కలిసినప్పుడు మీకు మిగిలిన అంతరిక్ష విషయాలను తెలియజేస్తాను. బాయ్ ఇట్లు మీటర్ సౌర్యతేజ. ఎప్పుడో సృష్టి ఆరంభంలో దేవతలు విశ్వాన్ని నిర్మిస్తున్నప్పుడు చంద్రుడు ఇంకా కొత్తగా వెలుగుతుండేవాడు. చంద్రుడిపై జీవం ఉండాలనుకున్న దేవతలు చంద్రదేవుడు సోముడు అనుగ్రహంతో ఒక ప్రత్యేక జాతిని సృష్టించాడు. లూనారిస్ల పుట్టుక. సోముడు తన చంద్రకాంతి బిందువులను పారబోసి వాటిని పారదర్శక నీలి శక్తి రూపాల్లో మార్చాడు. ఇవే లూనారిస్లు, చంద్రుని పిల్లలు. వీరి శరీరాలు కాంతితో నిండి ఉండి పారదర్శక నీలి వెలుగులా మెరుస్తూ దేవతలకు సమీపంగా కనిపించేవి. వారి ధర్మం. లూనారిస్లకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చబడింది: భూమి సముద్రాల జలప్రవాహాలను సంరక్షించడం. చంద్రుని ఆకర్షణ శక్తి వల్లనే సముద్రపు అలలు కదులుతాయి. కాని ఆ శక్తి సరిగా పనిచేయాలంటే లూనారిస్లు ఐస్ క్రిస్టల్స్ నుండి కాంతి గ్రహించి దానిని విశ్వానికి తరలించాల్సి ఉండేది. అందుకే పూర్ణిమ రోజున భూమిపై అలలు ఉప్పొంగడం లూనారిస్ల దీవెన అని భావించేవారు. నాశనం ఎలా జరిగింది? క్రమంగా యుగాలు గడిచాయి. ఒకసారి అసురులు చంద్రుని శక్తిని తమకు వశం చేసుకోవాలని యత్నించారు. వారు చంద్రుని లోపలి వేడి గుండెను మంత్రాలతో బంధించారు. ఆ తాపం తగ్గిపోవడంతో లూనారిస్లకు శక్తి ఇచ్చే ఐస్ క్రిస్టల్స్ కాంతి విడుదల చేయలేకపోయాయి. శక్తి లేకపోవడంతో లూనారిస్లు ఒక్కొక్కరుగా కనుమరుగయ్యారు. చివరి వీడ్కోలు. చివరి క్షణాల్లో వారు సోముడికి ప్రార్థించి ఇలా అన్నారు: మేము కనుమరుగవుతున్నా మా కాంతి భూమి మీద ఎప్పటికీ ఉంటుంది. పూర్ణిమ రాత్రి సముద్రపు అలల్లో మా ఊపిరి, మా ప్రతిధ్వని వినిపిస్తుంది. సోముడు వారికి ఆశీర్వదించి వారి ఆత్మలను తన కాంతిలో కలిపాడు. నేటి జ్ఞాపకం. ఇప్పటికీ పూర్ణిమ రోజున భూమి సముద్రాలు ఉప్పొంగి గర్జించే సమయంలో పాత మునులు చెబుతారు. అది చంద్రుడి పిల్లలైన లూనారిస్లు ఇంకా తమ కాంతిని భూమిపై ప్రసరిస్తున్న సూచన. ఈ విధంగా లూనారిస్లు దేవతల ఆశీర్వాదంతో పుట్టి అసురుల శాపంతో నశించి కాని తమ కాంతిని మనిషి జ్ఞాపకాలలో శాశ్వతం చేశారు. భూమిపై ఇంధన సమస్యలు పెరుగుతాయి. శాస్త్రవేత్తలు కనుగొంటారు చంద్రుని మట్టిలో హీలియం-3 అనే విలువైన ఇంధనం ఉందని. దీన్ని పొందగలిగితే భూమికి ఎనర్జీ సమస్య ఉండదు. భారత ప్రభుత్వం ఇస్రో ప్రత్యేక మిషన్ లూనార్ ఎక్విడిషన్ ప్రారంభిస్తుంది. దీనికి నాయకత్వం వహించడానికి ఒక ధైర్యవంతుడు, అనుభవజ్ఞుడు కావాలి. ఇక్కడే హీరో సౌర్యతేజ ప్రవేశిస్తాడు. ఆయన శాస్త్రవేత్త మాత్రమే కాదు, శౌర్యవంతుడు కూడా. సౌర్యతేజ శాస్త్రజ్ఞుల బృందంతో కలిసి ప్రత్యేక రాకెట్లో చంద్రుని వైపు బయలుదేరుతాడు. ప్రయాణంలో కఠినమైన పరీక్షలు ఎదురవుతాయి. స్పేస్ డెబ్రిస్, ఆక్సిజన్ సమస్య, రాకెట్ సిస్టమ్ ఫెయిల్యూర్. సౌర్యతేజ తన తెలివితేటలతో ప్రతి సమస్యను పరిష్కరిస్తా చంద్రునిపై దిగిన వెంటనే లూనార్ ఎక్విడిషన్ సిస్టమ్ ప్రారంభిస్తారు. ఇది ఒక పెద్ద యంత్రం.
చంద్రమట్టిని వడకట్టి హీలియం -3ను వేరు చేస్తుంది. శాస్త్రజ్ఞులు ఆనందపడుతుంటే అక్కడ ఒక అనుకోని ప్రమాదం వస్తుంది. ఇతర దేశాల రోబోట్ మిషన్లు కూడా అక్కడ ఉంటాయి. అవి భారత్ విజయాన్ని అడ్డుకోవడానికి దాడి చేస్తాయి. బృందం భయపడుతుంది. శౌర్య తేజ స్పేస్ సూట్ వేసుకుని ఆయుధాలతో రోబోట్స్ను ఎదుర్కొంటాడు. రోబోట్స్ డిఫెన్స్ సిస్టమ్ బలంగా ఉంటుంది. శౌర్య తేజ ఒక్కరే ముందుకు వచ్చి వాటిని నిర్వీర్యం చేస్తాడు. ఈ క్రమంలో ఆయన జీవితం ప్రమాదంలో పడుతుంది. కానీ బృందం రక్షణలో ఉండేలా చివరి శ్వాస వరకు పోరాడతాడు. చివరికి శౌర్యతేజ రోబోట్స్ను ఓడిస్తాడు. హీలియం -3ను విజయవంతంగా సేకరించి రాకెట్లో భద్రపరుస్తారు. మిషన్ భూమికి తిరిగి వస్తుంది. కాని ఆ యాత్రకు ప్రాణం పెట్టిన శౌర్య తేజ పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. భూమి ఎనర్జీ సమస్యలు తీరుతాయి. ప్రజలు శౌర్యతేజాన్ని లూనార్ వీరుడు అని అనడం ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. నమస్తే.